నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వారఫలాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈరోజు వారఫలాలు కార్యక్రమంలో భాగంగా మేషరాశి గురించి మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాద్యాసిని శ్రీశైలాగ్ర నివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి వ్యయస్థానంలో షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటిది ఉన్నది. వారికి ఈ వారం చూసుకున్నట్లయితే షష్టగ్రహ పంచగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు, చంద్రుడు 2.5 రోజుల తర్వాత వెళ్తాడు కాబట్టి పంచగ్రహ కూటమి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావటం, గృహోపకరణాలకు సంబంధించినటువంటివి, క్రయ విక్రయాల విషయాలలో కొంత ధనాన్ని నష్టపోవటం, అట్లానే చేసేటువంటి వృత్తుల వారికి ఆయా వృత్తులలో రాణింపు గతము కంటే వారం కంటే కూడా రాణింపు తగ్గుదలగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆదాయపరంగా మాటపరంగా విలువలు తగ్గి కొంత చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి చక్కగా సూర్య నమస్కారాలు, దుర్గా సూక్త పారాయణం చేసుకున్నట్లయితే కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? తప్పనిసరిగా. వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారము ఏకాదశ స్థానంలో శని, శుక్ర, రాహు, బుధగ్రహ సంచారం జరుగుతుంది. షష్టగ్రహ కూటం వీరికి ఏకాదశంలో జరుగుతూ ఉన్నది. అన్ని విధములా వీరికి అనుకూలంగా ఉన్నది. ధనాదాయం, నూతన గృహ భూలాభాలు కలిగేటటువంటి సూచనలు కలుగజేస్తున్నాయి. అట్లానే వస్తు వాహనాదులకు సంబంధించిన విషయాల్లో కూడా లాభాలు పొందేటటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగానే ఉన్నది. కొంచెం జీర్ణ వ్యవస్థకు సంబంధించి అంటే ముష్టాన్న భోజనం సమయాన అంటే సంపాదనలో పడి కావచ్చు, ఇంకో విధంగా వ్యాపకంలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం చేత జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటిది చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉన్నది. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో గతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కొంతమేరకు లభిస్తుంది. వృత్తిలో లాభాలు చేకూరుతాయి. వీరికి తరచూ దైవ పూజల్లో పాల్గొనుట, ఆధ్యాత్మిక విషయాలు, ధార్మిక విషయాల్లో చర్చలలో కానీ విషయాలకు సంబంధించిన విషయాల్లో చురుకుదనంతో కలిసి పాల్గొనుట, అట్లానే దైవ పూజలులో తరచూ పాల్గొనుట, విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో కొంత అలసత్వం చూపుతారు. వారు విద్య యందు కొంచెం శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మిగిలిన విషయాల్లో అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళకి చక్కగా బాగా ఉంది. కర్కాటక రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాదుల్లో వృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో కొంత లాభాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
అట్లానే వీరికి కూడా ముష్టాన్న భోజనం చేయవలసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు స్తవము దత్త స్తోత్రం కానివ్వండి, దత్తాత్రేయుని కనుక ఆరాధన చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆదాయపరంగా కొంత ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం సూచన కనిపిస్తోంది. ఇంకా సింహరాశి గురించి ఎలా ఉంటుంది తెలియజేస్తారా? సింహరాశి, ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొంచెం ఇంట బయట కొద్దిగా సమస్యలుగా ఉంటాయి. మానసిక పరమైనటువంటి చిన్న చిన్న ఆందోళనలు కలుగుతాయి. వ్యవహారాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అధిక శ్రమ, కొంచెం పనులలో జాప్యం ఉంటుంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా మందకోడిగా సాగేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అట్లానే ఆరోగ్య విషయంలో ఎంతైనా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రాశి వాళ్ళకు. ఇంకా కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉంది తెలియజేస్తారా గురుగారు? కన్యారాశి, కన్యారాశి వారికి ఈ వారంలో సప్తమ అంటే 7వ స్థానమున షష్టగ్రహ కూటమి వీరికి భాగస్వామ్యులతో వ్యాపార లావాదేవీలలో, ఆర్థిక విషయాలలో పరస్పర బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ వైషమ్యాలతో కూడుకుని ఉండేటటువంటి వారంగా కనబడుతున్నది. కాస్త గొడవలు జరిగే అవకాశం. అట్లానే కలత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు, కలత్ర ఆరోగ్యం సరిగా లేకపోవటం కానీ, లేదా కలత్రంతో సమస్యలు కానీ ఉత్పన్నమయ్యేటటువంటి అవసరాలు కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, అపనిందలు, మిస్అండర్స్టాండింగ్ అంటే జరిగినది ఒకటి, నెపం ఒకటి, జరిగేది ఒకటి. అక్కడ ఆరింటికి సమన్వయం కుదరదు. దాని వలన నిందలు పడటం, అవమానాలు కలగటం ఇటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా తన పను తాను చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి సమస్యలు కానీ అవమానాలు కానీ ఉత్పన్నం అవ్వకుండా ఉంటుంది. ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ వారం. ఓకే, ఇంకా తులారాశి గురించి చెప్తారా గురుగారు? తులారాశి, ఈ రాశి వారులకు ఈ వారము ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. షష్టగ్రహ పంచగ్రహ కూటములు అనేటటువంటివి రోగస్థానంలో ఏర్పడుతున్నాయి వీరికి. కాబట్టి శత్రువృద్ధి, మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఎముకలకు సంబంధించి కానివ్వండి, నరమ్స్కు సంబంధించి ఇటువంటి వాటికి చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. చేయు వృత్తులలో ప్రతికూలములు ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మాట పట్టింపులు, అనవసరమైనటువంటి విషయాలకి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి ధన విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇతర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, ఇంకా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారులకి ఈ వారం అనుకూలతలు ఏర్పడుతున్నాయి. చక్కగా చేయు వృత్తి వ్యాపారాదులో వృద్ధి, మానసికంగా సంతోషంగా ఉంటారు. సంతాన సౌఖ్యం ఉన్నది కొంతమేరకు. వ్యాపారాదుల్లో వృద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. అట్లానే కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి శుభకార్యాల్లో పాలు పంచుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది. అట్లానే ఆహార విషయాల్లో జాగ్రత్తలు కొద్దిగా తప్పనిసరిగా అవసరము. తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఫుడ్లో సంబంధించినటువంటి దోషాలు, జీర్ణక్రియకు సంబంధించినటువంటి దోషాలు లేకుండా ఉంటాయి. ఫుడ్ వల్ల వారికి ఆరోగ్యపరమైనటువంటి కొంత భంగం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కనుక కొంచెం జాగ్రత్తలు కనుక వహించినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది గురువు? ధనస్సు రాశి,
ఈ రాశి వాళ్ళకు ఈ వారము చతుర్థ స్థానంలో షష్టగ్రహ పంచగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి అర్ధాష్టమి శని కూడా ప్రారంభం. గృహములో సంతోషదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కొంతమేరకు మందకొడిగా సాగుతాయి. చేయు వృత్తి వ్యాపారాలలో చురుకు తగ్గుతుంది. నెమ్మదిగా మందముగా నడుస్తుంటుంది. వ్యవహారాల్లో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. చీకు చిరాకు కోపము తరచూ వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకున్నట్లయితే, లేదా మన్య సూక్త పారాయణం కానివ్వండి, శివునికి రుద్రాభిషేకం గనక చేసుకున్నట్లయితే కొంత మానసికంగా అశాంతి నుంచి ప్రశాంతత ఏర్పడి కొంత దోషము తొలగిపోవటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఓకే. మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు? మకర రాశి వారి ఫలితాలు చూద్దాం. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఈ వారము అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అట్లానే తృతీయ స్థానంలోనే ఈ రాశి వాళ్ళకి షష్టగ్రహ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. సోదరులతో విభేదాలు వైరాలు ఉండేటటువంటి సోదర సోదరిమణులతో ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే లబ్ధి ఎక్కువ. రాజకీయ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా ఏర్పడతాయి. వీరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అట్లానే రావాల్సినటువంటి ధనము సరైన సమయానికి అందటం, ఆర్థిక లావాదేవీలలో అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో నెలకొంటుంది. కాబట్టి అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలతలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఈ రాశి వారులకు అన్ని రంగాలలో ఈ రాశి వారికి యోగదాయకముగా ఉన్నది. అట్లానే ఈ కుంభరాశి వారికి వీరి మాటకు విలువ పెరుగుతుంది. ధనాదాయము, చేయు వృత్తులలో నైపుణ్యం ఉంటుంది. వృద్ధి, నూతన వ్యక్తుల పరిచయము, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఎలా ఉంది గురుగారు? మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నది. శరీర స్థానంలోనే షష్ఠ పంచగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి బోన్స్కు సంబంధించి తరచూ తలనొప్పి, స్పాండైటిస్ ఇటువంటి వాటి నుంచి కొంచెం భారీ ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ వీరికి తప్పదన్నట్లుగా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కొంత రెస్ట్ తీసుకొని అతిగా కష్టపడేటటువంటి పనులు ఏవి కూడా చేయకుండా ఉన్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి దుర్గా సూక్త పారాయణము, అలానే శనైశ్వరుడు శనికి నువ్వులు దానము ఇవ్వటం అనేటటువంటిది. అట్లానే వీరికి దుర్గా సూక్త పారాయణం చెప్పిన విధంగా, లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయించడం కానీ, 9 పారాయణాలు లేదా చండీ హోమం చేయించడం కానీ కొంతవరకు వీరికి ఈ వారం అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉన్నది. చాలా ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా అన్ని రాసుల వారికి సంబంధించిన వార ఫలాలు మాకందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. నమస్కారం.
చూశారు కదా, ఇది ఇవాల్టి వార ఫలాలు. ఈ వారంలో ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉంటాయనేది గురువుగారు చక్కగా వివరించారు కదా. సో ఇది ఇవాల్టి వార ఫలాలు కార్యక్రమం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.